హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై ఉండుట చూచి, ఏమయ్యాడంట? బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై, ఇంతకు ముందు కూర్చోడు. అసలు మధ్యాహ్నం నుంచి మీరు కూర్చున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కొంతమంది కుర్రోళ్ళు కూర్చోరు, అటు ఇటు అటు తిరుగుతూనే ఉంటారు. ఏంటంటే ఊర్లమ్మడి తిరుగుతూనే ఉంటారు. కొన్ని కుక్కలు చూడండి, మన ఊరు కుక్కలు ఎడ తిరుగుతాయి? ఏందో అర్జెంటు పని ఉంటూ బుబు వెళ్ళిపోతాయి. పోనీ వెళ్ళిందిరా అంటే మళ్ళీ బుబు మళ్ళీ ఇటు వస్తాయి. మళ్ళీ ఇంకో కుక్క చూడ బొబు అంటాయి. మళ్ళీ ఆ కుక్క బట్టి ఈ కుక్క పరిగెడద్ది, ఈ కుక్క బట ఆ కుక్క పరిగెడద్ది. ఎందుకు పరిగెడుతున్నాయో వాటికే తెలియదు. ఏంటంటే చివరికి ఆ కుక్కకి ఏదైనా ఒక ఎముక ముక్క దొరికితే ఆ ఎముక కోసం 10 కుక్కలు చేరి కొరుచుకొని గొడవలు పెట్టుకొని పరుగులెత్తి చివరికి దాని దగ్గర నుంచి ఇది, దీని దగ్గర నుంచి అది లాక్కొని ఆ ఎముక ముక్కను ఊరు బయటికి తీసుకెళ్ళి ఆ రాయి మీద పెట్టుకుంటే అది ఎండిపోయిన ఎముక, అందులో ఏమీ లేదు, అందులో తినటానికి ఏమీ లేదు. అలాగే ఉంది మనుషుల ప్రయాస. వాడిని కొట్టి వీడు, వీడిని కొట్టి వాడు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు, వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు పీక్కుంటున్నారు, పరుగులెడుతున్నారు. పొద్దు నుంచి టైం లేదంటే బిజీ అంటున్నారు. ఏమిట్రా సాధించావంటే ఎండిపోయిన ఎముక మొక్క. తినడానికి పనికిరాదు, వండుకోవడానికి ఎందుకు పనికిరాదు. ఏం సాధించావు నీ జీవితంలో? ఏం సాధించావు? 30 ఏళ్ళు వచ్చాయి, 20 ఏళ్ళు వచ్చాయి, ఏం సాధించావు? పుట్టినరోజు అన్నా నా కోసం ప్రార్థన చేయమని అడుగుతారు, నన్ను ఎందుకు పుట్టావని అడుగుతాను నేను వాళ్ళని. ఎందుకు పుట్టావో తెలియకుండా పుట్టినరోజులు చేసుకుంటే ప్రయోజనం ఏంటి చెప్పు? ఎందుకు పుట్టావో ఏమో, మా అమ్మ నాన్నకు అన్నారు కాబట్టి పుట్టాను అన్నాడు ఒక ఆయన. మీ అమ్మ నాన్న ఎందుకు అన్నారు? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి అన్నారు కాబట్టి మా అమ్మ నాన్న నన్ను అన్నారు. మరి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికి అన్నారు? వాళ్ళ అమ్మ నాన్నకు అన్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఎవరికి అన్నారు? కోతుల నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? కోతుల నుంచి వచ్చారా? దేవుడు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే వీడు జైపాలవ్వాలి, వీడు నా సేవకుడు అవ్వాలి, వీడు ఇంత ఎత్తుండాలి, వీడి రూపం ఎట్టుండాలి అని ఆయన చేతులు నాకు రూపం ఏర్పాటు చేశాయి. నాకే కాదు నీకు కూడా. నువ్వు పీక్కుంటే ముక్కు పొడుగు రాదు. ఏంటండి నీ ముక్కు ఎంత ఉండాలో దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. అందుకని మీ పక్కోళ్ళ ముక్కు మీ ముక్కు ఒకలాగా ఉందేమో ఒకసారి చూసుకోండి. నీ ముక్కు నా ముక్కు ఒకటేనా అని. ముక్కులు ఎగ్జిబిషన్ పెడితే ముక్కు లాంటి ముక్కు లేదు, మొహం లాంటి మొహము లేదు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకంగా చేసుకున్నాడు దేవుడు. నీలాంటోడు ఇంకొకడు లేడు ప్రపంచంలో. నీ చేతిలో ఉన్న గీతలు మరొకరి చేతుల్లో, ఈ గీతలు కూడా అంత చక్కగా గీసి పెట్టుకున్నాడు మనల్ని దేవుడు. నిన్ను యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడో తెలిస్తే నువ్వు అంతా ఆయన్ని ప్రేమిస్తావండి. నువ్వు ఎంత ప్రత్యేకమైన మనిషివో తెలిస్తే నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటావు. మనలో చాలామంది బ్రతుకులు వృధా అయిపోతున్నాయి. సమాధుల్లోనే జీవితం అయిపోతుంది, గాయపరచుకోవడంలోనే జీవితం అయిపోతుంది, ఏడుపులతోటే జీవితం అయిపోతుంది, గొడవలతోటే జీవితం అయిపోతుంది. దరిద్రపతుకు అని తిట్టుకుంటూనే ఉంటారు కొంతమంది. ఎందుకు వచ్చిన బతుకు ఏంటండి? చస్తే బాగుండు అనే మాటలు దేవుని బిడ్డల నోట రాకూడదు. నా జీవితము నాకు దేవుడిచ్చిన వరం. ఎవ్వడు నీకు ప్రాణం పోయలేడు. ఆయన మన నాసికా రంధ్రాల్లో ఊదాడట. అది ఆయన ఇచ్చిన జీవం. ఎంత కోటీశ్వరులైనా, ఎన్ని కోట్ల రూపాయలున్నా, ఎంత ఉన్నతమైన స్థలాల్లో ఉన్న వాళ్ళైనా చచ్చిపోతే వాళ్ళని బతికించే వాళ్ళు ఎవరో లేరు. డబ్బులతో ఆయుష్ కొనుక్కోలేం. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో గుర్తిస్తే ఆయన దగ్గర కూర్చుంటావు. ఇంతవరకు దెయ్యాలు బట్టి తిరిగిన అబ్బాయి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడట? స్వస్థచిత్తుడై మంచి మనసుతో వస్త్రాలు ధరించి మర్యాదగా ప్రభు దగ్గర కూర్చున్నాడు. ఇలాగా ఒక మీటింగులో దేవుని వాక్యం వినటానికి కూర్చున్నప్పుడు మనకి ఎన్ని ఆశీర్వాదాలు పొందుతాయో మీకు తెలుసా అండి? మా సంఘంలో చెప్తాను, మీ చర్చెస్లో ఉపవాస ప్రార్థన ఉందండి? ఎంతమంది చేయొద్దండి ఉపవాస ప్రార్థన?
ఉందా కాదు, మీరు వెళ్తారా? ఆదివారం అందరూ వెళ్తారండి, ప్రార్థన కూడానికి మాత్రం 10 మంది వెళ్తారు. అందరూ వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆదివారం ఆరాధన ఎంత ముఖ్యమో ఉపవాస ప్రార్థన అంతకంటే ముఖ్యం. మన కల్మషాన్ని కడుక్కోవడానికి, మనం ఆధ్యాత్మికంగా బలపడడానికి, ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మన బాధలన్నీ తీరిపోతాయి. ఏం చేయక్కర్లేదు నువ్వు, అసలే దేవుని సన్నిధిలో కూర్చుంటే చాలు. యేసుప్రభు చెప్పాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, ఆమె యొద్ద నుండి అది ఎవ్వరో తీసివేయలేరు. ఏం ఎన్నుకుందామే? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుంది. మన అజ్ఞానం పోవాలంటే, మన అవిశ్వాసం పోవాలంటే, మన రోగాలు పోవాలంటే, మన సమస్యలు తీరాలంటే, మన జీవితంలో మనం చేయనది సఫలం అవ్వాలంటే ఆయన సన్నిధిలో కూర్చోవటం, ఆయన సన్నిధిలో మోకరించటం, ఆయన సన్నిధిలో ప్రార్థించటం అభ్యాసం చేసుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన నీ నామములో కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ చూడయ్యా. ఏ గుండెల్లో ఏ దిగులుందో, ఏ హృదయంలో ఏ పోరాటం ఉందో, ఎవరు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో బాగా ఎరిగిన దేవుడివయ్యా. మా కన్నీరు తుడిచేవాడివి, మా రోగాలు స్వస్థపరిచేవాడివి, మా సమస్యలు పరిష్కరించేవాడివి, మా గుండెలను ఆదరించేవాడివి. దేవాది దేవుడివని, రాజాది రాజు అని నమ్ముతున్నామయ్యా. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి మేమింకా దరిద్రతలో ఉండిపోక, మేమింకా బాధల్లో ఉండిపోక అద్భుతం చూడడానికి సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభుత్వమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.